జిల్లా చింతూరు విఆర్పురం మండలాల్లో భారీ వర్షానికి వడ్డిగూడెం శ్రీరామగిరి గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. చింతూరు నేషనల్ హైవేపై వరద నీటిలో లారీ చిక్కుకుపోయింది. వరద ప్రవాహం దాదాపు 120 గ్రామాల రాకపోకలకు ఈ ప్రవాహం కారణంగా అంతరాయం ఏర్పడింది. దీంతో భయం గుప్పెట్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. చింతూరు వద్ద 40 అడుగులకు శబరి నది చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. అల్లూరు జిల్లా చింతూరు విఆర్పురం మండలాల్లో భారీ వర్షానికి వడ్డిగూడెం శ్రీరామగిరి గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. చింతూరు నేషనల్ హైవేపై వరద నీటిలో లారీ చిక్కుకుంది. వరద ప్రవాహంలో దాదాపు 120 గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో భయం గుప్పిట్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చింతూరు వద్ద దాదాపు 40 అడుగులకు శబరి నది నీటి మట్టం చేరినటువంటి పరిస్థితి కనబడుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్లను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు? వరద గోదావరి ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి ఉంది. ఇంకా నీటి మట్టం భారీగా పెరుగుతుంది. గోదావరి పరివాహక ప్రాంతాలకు వచ్చిన భారీ వర్షాలకి భారీగా ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది. భద్రాచలం దగ్గర ఇప్పుడు 48 అడుగులకి నీటి మట్టం చేరుకోబోతుంది. అయితే ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక ఇప్పటికే పోర్ట్స్ లో ఉంది. ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో ఇప్పుడు భద్రాచలం దగ్గర వరద నీటి మట్టం ఉన్న పరిస్థితిలో దిగువన గల శబరి నది కూడా చాలా పోటెత్తుతుంది. ఆ శబరి దగ్గర 40 అడుగుల నీటి మట్టం ఉండడంతో చింతూరు డివిజన్ లో చాలా గ్రామాలకి, గిరిజన గ్రామాలకి రాకపోకలు తెగిపోయి అలాగే రోడ్లు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. దీంతో చాలా మంది పునరావాస కేంద్రాలకి, లోతట్టు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు. అధికారులు ఇప్పటికీ అప్రమత్తమయ్యారు. మొత్తం ఎక్కడికక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మొత్తం విలీన మండలాల్లో ముంపు మండలాలైన ఈ చింతూరు, విఆర్పురం, పోలవరం, ఎటపాక మండలాల్లోని దాదాపు 120 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. చాలా మంది కొండల మీదకి వెళ్ళి తాత్కాలికంగా టెంట్లు వేసుకుని జీవనం గడుపుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కొన్ని లోతట్టు గ్రామాల ప్రజలు అయితే ట్రాక్టర్ల మీద, ఆటోల మీద తమ పెట్టుబడి సర్దుకుని ఒడ్డుకి చేరుకుంటున్న పరిస్థితి, అంటే మెట్ట ప్రాంతానికి చేరుకుంటున్న పరిస్థితి ఇప్పుడు ఈ చింతూరు ఐటీడీఏలో చేరుకుంది. మరోవైపు చూసినట్టయితే పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అలాగే దిగువన ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 7 గంటలకి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ప్రస్తుతం 12.20 అడుగుల నీటి మట్టం చేరుకుంది. ఇక్కడ 13.75 అడుగులు నీటి మట్టం చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక కూడా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర విడుదల చేసే పరిస్థితి. ప్రస్తుతం 10,50,000 క్యూసెక్ల నీరు ధవళేశ్వరం బ్యారేజ్ లోని 175 గేట్ల నుంచి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మొత్తం వశిష్ట, వనిత, గౌతమి నదులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో దాదాపు 75 లంక గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఎవరు కూడా పడవల మీద అనుమతి లేకుండా రేవులు దాటవద్దని చెప్పేసి కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఉదయం నుంచి కూడా ఆయన మొత్తం లంక గ్రామాల పరిస్థితి మీద పర్యవేక్షణ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ వరద వచ్చినట్లయితే ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి, సహాయక చర్యలు, పునరావాస కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఏర్పాటు చేశారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా, కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలు పర్యటిస్తున్నారు. ఎక్కడ ముంపు నిడదవోలు, కొవ్వూరు, తాళపూడి, గోపాలపురం ప్రాంతాల్లో ముంపు నుంచి కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా వరద గోదావరి మాత్రం ఉగ్రరూపం దాస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సునీల్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.